131వ కీర్తన. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కనులు మీదు చూచునవి కావు. నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నా ప్రాణమును నిర్మలపరచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద నున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము. 132వ కీర్తన. యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కునుకుపాటు రానియనెను. అది ఎఫ్రాతాలో నున్నదని మేము వింటిమి. యాయారు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని యున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింపజేసెదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.